హై వాజ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మెయిన్ గా మనం మాట్లాడబోయే విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ప్రతి విషయాన్ని కూడా స్పందించే విధానం, స్పందించే గుణం కానీ ఎలా ఉందని మనమైతే చెప్పుకోవాలి. యాక్చువల్లీ గతంలో ఒక 1.5 month బ్యాక్ నేను ఒక వేరే ఛానల్లో పనిచేసినప్పుడు జనవాణి కార్యక్రమంలో ఒక సమస్య అయితే చూడడం అయితే జరిగింది. ఆ సమస్యను నేరుగా నేను విన్నాను, నేను రికార్డ్ చేశాను. అదే సమస్యని పవన్ కళ్యాణ్ గారు సాల్వ్ చేశారనడానికి ఈరోజు దాని మీద ఒక వార్త కూడా నేనైతే విన్నాను. యాక్చువల్లీ నేను ఆ సమస్య విన్నప్పుడు వాళ్ళు జనవాణి కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గారికి అయితే ఆర్జీ పెట్టుకోవడం అయితే జరిగింది. కానీ అది ఎంతవరకు సాల్వ్ అయింది అనేది అయితే మనకైతే తెలియదు. ఎందుకంటే అక్కడ ఇప్పుడు నేను ఆ ఛానల్లో లేను, నేను అక్కడ కూడా లేను. కానీ మెయిన్గా చూసుకుంటే ఆ సమస్య ఏంటంటే ఒక సర్వీస్లో ఉన్న కానిస్టేబుల్ తనకి దాదాపు 30 years అలా ఉంటుంది. తనకి మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన 3-4 years అనుకుంటా ఒక చిన్న పాప కూడా ఉంది. అయితే ఆ కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో ఆ కానిస్టేబుల్, ఆ 30 years ఉన్న కానిస్టేబుల్, ఆయన పేరు ఏదో ఉంది, అయితే మేబీ ప్రభాకర్ ఏదో సంథింగ్ ఏదో పేరు ఉంది, పేరు అయితే అంత ఐడియా లేదు కానీ నాకు. అయితే ఆయన అయితే సర్వీస్ అంటే డ్యూటీ చేసుకుని వస్తుండగా ఒక యాక్సిడెంట్ లో, గట్టి మేజర్ యాక్సిడెంట్ లో ఆయనకి హెడ్ అనేది, ఈ స్కల్ ఏదైతే ఉందో స్కల్ అంతా కూడా మొత్తం హెవీ ఇంజ్యూరీ అయిపోయింది. అంటే ఇదంతా కూడా బీభత్సంగా పగిలిపోయి కోమాలోకి వెళ్ళిపోయాడు. యాక్చువల్లీ ఆయన బెడ్ మీద కోమాలోకి వెళ్ళిపోయాడు, కానీ ఆయన ఒక 7 లాగా దాదాపుగా 2-3 months నుంచి అలాగే ఉన్నాడంట. కానీ ఆయనకి ప్రభుత్వం ఆయన డ్యూటీలో నుంచి వస్తుండగా ఏదైతే జరిగిందో ఈ యాక్సిడెంట్ సంబంధించి ప్రభుత్వం అంటే పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించి ఎంతో కొంత సహాయం అందుద్ది అనుకుంటే వాళ్ళు అనుకున్న దానికంటే చాలా తక్కువ అందండి. అంటే ఇప్పటికే దాదాపుగా వాళ్ళకి 18 లక్షలకు పైచలుగా వాళ్ళ సొంత డబ్బులు అనేవి ఖర్చు అయినట్టు. అంటే ఇంకా కూడా ఆయన బతికి బయట కట్టాలని అంటే ఇంకా ఎంత ఖర్చు అవుద్ది అనేది చెప్పలేమనేటట్టు అయితే డాక్టర్లు చెప్పడంతో వీళ్ళైతే ఆశ్చర్యపోయారు. అప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ లో కూడా ఎంతో కొంత వస్తుంది అనుకుంటే వీళ్ళు అనుకున్న దానికంటే చాలా తక్కువ అమౌంట్ ఆయనకి ఆపరేషన్ ఖర్చులకు కానీ వాటికి కానీ చాలా తక్కువ అమౌంట్ రావడమే జరిగింది. కానీ వీళ్ళకి ఏం చేయాలో తెలియక దిక్కు తోచని స్థితిలో వీళ్ళకైతే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా సహాయం చేస్తారని చెప్పి మరి ఎవరు చెప్పారో వీళ్ళకి ఒక ఆలోచన వచ్చిందనేది మనకైతే అంత ఐడియా లేదు. కానీ వాళ్ళు చెప్పడం అయితే ఆ రోజు ఆ సమస్యను రికార్డ్ చేసుకున్నప్పుడు ఎవరైతే ఆ కానిస్టేబుల్ భార్య ఉందో వాళ్ళ బావమరిది ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరూ ఆ పిల్లని తనకు ఒక బాబు, వాళ్ళ ముగ్గురు కూడా అక్కడ రావడం అయితే జరిగింది. నేను ఆ సమస్యను నేరుగా రికార్డ్ చేశాను. అయితే వాళ్ళు పవన్ కళ్యాణ్ గారికి అర్జీ పెట్టుకున్నారు. ఈ కోమాలో ఉన్న కానిస్టేబుల్ కి ఖచ్చితంగా గవర్నమెంట్ తరపు నుంచి అంటే సీఎం రిలీఫ్ ఫండ్ తరపు నుంచి ఎంతో కొంత న్యాయం చేసి పెట్టండి, నా భర్తను బతికించండి అని చెప్పి ఆడపిల్ల ఎవరైతే ఉన్నారో ఆవిడ ఒక ఆర్జీ లెటర్ పెట్టుకుని కొంచెం విన్నవించుకోవడం జరిగింది. యాక్చువల్లీ అది ఆ ఇష్యూ పవన్ కళ్యాణ్ గారి దగ్గర వరకు అసలు చేరుద్దని నేను కూడా అంత ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి అది వెళ్ళడం, పైగా ఆయన వెంటనే ఇమ్మీడియట్ గా అధికారులు ఆదేశించి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి 10 లక్షల రూపాయలు అనేది ఎవరైతే ఆ కోమాలో ఉన్న కానిస్టేబుల్ ఉన్నారో ఆయన చికిత్స అంటే మెయిన్ గా ఈ ఆపరేషన్ ఖర్చులకి ఆయనకు మళ్ళీ కోలుకునే వరకు ఖర్చుల కింద 10 లక్షల రూపాయలు ప్రభుత్వం నుంచి పవన్ కళ్యాణ్ గారు ఇప్పించారని చెప్పి మొన్న రీసెంట్ గా సేమ్ అదే జనవాణి కార్యక్రమంలో వేరే వాళ్ళు ఆ వార్త రికార్డ్ చేస్తుంటే అది వార్త అయితే మళ్ళీ నేను విన్నాను. అంటే ముందు రికార్డ్ చేసింది నేను, తర్వాత వేరే ఛానల్లో నేను చూసినప్పుడు అయితే ఖచ్చితంగా ఈ సమస్య కూడా న్యాయం జరిగిందంటే పవన్ కళ్యాణ్ గారు దృష్టికి సమస్య వెళ్ళనంత వరకే. వన్స్ ఒక్కసారి ఆయన దృష్టికి ఆ సమస్య వెళ్ళిందంటే అది జెన్యూన్ అని తెలిసిందనంటే 100కి 100% ఆయన చేయగలిగిన సాయం కూడా ఖచ్చితంగా ఎంతో కొంత చేస్తారు తప్పితే ఎక్కడ కూడా సమస్య అంటే నిర్లక్ష్యం చేసే మనిషి కాదని చెప్పి మనకైతే అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన ప్రతి విషయంలో కూడా ఆయనకున్న సహాయ గుణాన్ని, ఆయనకున్న ఔన్నత్యాన్ని, ఆయనకున్న హుందాతనాన్ని కూడా ప్రతి విషయంలో కూడా చాలా డిగ్నిఫైడ్ గా ఆయన అయితే చేయడం అయితే జరుగుతుంది. కానీ మేజర్ గా ఆయన చూసుకుంటే ప్రతి విషయంలో కూడా హెల్పింగ్ నేచర్ అనేది ఎలా ఉందని మనం అయితే చెప్పుకోవచ్చు. ఆ డ్యూటీ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ లో మా మామకి హెడ్ ఇంజరీ పేపర్ చూపించండి. హెడ్ ఇంజరీలో స్కల్ డ్యామేజ్ అయింది, రైట్ స్కల్ డ్యామేజ్ అయింది. ఇట్లా ఇప్పుడు సిఎంసి వేలూరులో చికిత్స పొందుతున్నారు. ఇప్పుడు